నమస్తే అండి, నేను రజాక్. బిఆర్ నాయుడు గారు, ఈయనకి సంబంధించినటువంటి ఒక వీడియో, ఈయనని చెప్తున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది. ఈయనది కాదు, ఈయనదని చెప్తున్నటువంటి ఒక వీడియో. నిజంగా సదరు మహిళతో బిఆర్ నాయుడు గారు ఉన్నారా? వైసీపీ సోషల్ మీడియా ఈ రోజున న్యాయవాదులు అయిపోయినారు. అలాగే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు న్యాయవాదులు, అడ్వకేట్లు అయిపోయినారు. అలాగే వాళ్ళ అభిమాన రిలేటివ్ ఛానల్స్ అన్నీ కూడా జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి కోర్టులు అయిపోయినాయి. ఇంకా కోర్టుకి వెళ్ళి తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అని ఎవరు కూడా నిలదీయాల్సినంత అవసరం లేదు, కేసులు పెట్టాల్సినంత అవసరం లేదు. దీని గురించి కోర్టులు కానీ స్టేషన్లు కానీ ఏం మాట్లాడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే వైసీపీ పార్టీ క్యాడర్ మాట్లాడిద్ది, నాయకులు మాట్లాడతారు, పార్టీ మాట్లాడిద్ది, వాళ్ళ అభిమాన లేదంటే వాళ్ళని అనుకరించేటటువంటి యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడుతూ ఉంటాయి అన్నమాట. ఈ రోజున వీడియో ఒకటి బయటకు వచ్చింది నైట్. నేను ఎందుకు వీడియో చేయలేదంటే బిఆర్ నాయుడు గారు రెస్పాండ్ అవుతారు కదా, రెస్పాండ్ అయిన తర్వాత మాట్లాడదాం కదా. ఒకటి, ఈ వీడియో బిఆర్ నాయుడు గారు రిలీజ్ చేశారా? నెంబర్ 1. లేదు, బిఆర్ నాయుడు గారితో ఉన్నటువంటి మహిళని మీరు చెప్తున్నారు కదా, ఆమె ఏమన్నా రిలీజ్ చేసిందా? లేదు, బిఆర్ నాయుడు గారి ఇంట్లోకి వెళ్ళేసి ఫోటోలు కెమెరాలు పెట్టుకొని వీడియోలు తీసి వాటిని పబ్లిష్ చేసే అంత వ్యవహారం ఎవరు నడిపారు? చూపించండి వాళ్ళని. పలాని వ్యక్తి ఈ వీడియో తీశాడు, పలాని వ్యక్తి దీన్ని రికార్డ్ చేశాడు అని చెప్పేసి చూపించి ఆ వ్యక్తిని చూపిస్తే కనుక, ఒకవేళ అతను నేను నిజంగా రికార్డ్ చేశానంటే ఈ ప్లేసెస్లో అని చెప్పేసి చెప్తే కనుక ఓకే, నమ్మొచ్చు. ఈ రోజున ఏఐ టెక్నాలజీ ఎంత ఘోరంగా ఉందో మీకు తెలిసిందే. ఒక నార్మల్ పర్సన్ ఫేస్ యొక్క ఎమోషన్స్ని క్యాప్చర్ చేస్తా మనం మాట్లాడుతున్నప్పటికీ మనం ఒక పవన్ కళ్యాణ్ లాగానో, ఒక జగన్మోహన్ రెడ్డి గారి లాగానో, లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు గారి లాగానో, లేదంటే మరొకరి లాగానో, ఒక సినిమా యాక్టర్ లాగానో, ఒక మహేష్ బాబు గారి లాగానో అయిపోవచ్చు. ఆయన యొక్క నడక శైలి, అతని యొక్క బాడీ స్ట్రక్చర్కి సంబంధించి ప్రతి దాన్ని కూడా ఒక క్యాప్చర్ చేసి చేయొచ్చు. ఈ రోజున ఏఐ టెక్నాలజీ ఉపయోగించి అంత పెద్ద టెక్నాలజీ అయితే ఈ రోజున ఉంది, నేను కాదనట్లేదు. కానీ సదరు మహిళ బయటకు వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు ఈయన చేసాడు, ఇబ్బందులు పెట్టేశాడని చెప్పేసి మన ఒక ఎమ్మెల్యేని కనుక ఒక మహిళ వచ్చేసి రోడ్డు ఎక్కింది కదా, ఆ మాదిరి ఎక్కడైనా చూపించినారా? చూపించాడు, చూద్దాం. అది ఒక ఏఐ వీడియో అని చెప్పేసి మన బిఆర్ నాయుడు గారు ఇప్పుడు మాట్లాడేది జరిగింది. దీని మీద ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతాను, ఎవరైతే వీటిని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారో వీటన్నిటి మీద కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పడం జరుగుతుంది. ఇంకొక మాట చెప్తాను, వైసీపీ హయాంలో ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది ఇదే కదా. ఇప్పుడు సంజనా సుకన్య కేసే ఉంది, ఆధారాలు లేవు, ఆడియో బయటకు వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పారు? ఇది ఒక ఫేక్ ఆడియో, ఇది ఒక ఫేక్ నరేషన్, ఇవి కావాలని చెప్పి చేశారు, ఇది మాకు సంబంధం లేదు, ఇది నాకు సంబంధం లేదని చెప్పి సదరు వ్యక్తి చెప్పాడు. అలాగే లెగిచిన గంట ఒకటి ఉంది, ఏం చెప్పాడు? ఇది ఒక ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే ఇంకొక ఆయన చెప్పాడు. సో అంటే మీరు చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే ఇంకేదో అన్నట్టు మీ దానికి వచ్చేప్పటికే, కానీ ఎదుటోడికి మాత్రం నిజంగా చేశాడు అని చెప్పేసి ఒక రకమైన ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి వీళ్ళు తెరదీశారు. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజున ఒకవేళ మొన్న అరవా శ్రీధర్ గారి మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, సదరు మహిళ బయటకు వచ్చింది కదా, కేసులు పెట్టింది కదా, కోర్టుకు వెళ్ళింది కదా, దీనికి పవన్ కళ్యాణ్ వచ్చి ఏదో చేయాలి, చంద్రబాబు నాయుడు వచ్చి ఏదో చేయాలని చెప్పేసి ఆమె అడుగుతా ఉంది కదా. వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళ చేతులు ఏం లేదు, కోర్టు చేసేది ఏదైనా సరే. అలాగే మీకు నమ్మకం కుదరకపోతే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన వీడియో కాదు అని చెప్పేసి మీరు అంటే కనుక, మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్, పలానా వ్యక్తి దీన్ని రికార్డ్ చేశాడు, ఈ టైంలో రికార్డ్ చేశాడు, ఇన్ని రోజుల క్రితం రికార్డ్ చేశాడు, ఈ ఫోటోలు ఇక్కడ తీసుకోవడం జరిగింది అని చెప్పేసి ప్రతిదీ కూడా మీ దగ్గర ఎవిడెన్స్తో వెళ్ళి కేసు పెట్టుకోవడమో, లేదంటే పోలీసులు కేసు తీసుకోకపోతే కోర్టులో వేసుకోవడం, ఏంటి చూద్దాం, అప్పుడు చూద్దాం. గుడ్డిగా ఇప్పుడు కాదంటే బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేయడం ఇది 3వ 4వ సారి చాలా గట్టిగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? సో నాకున్న సమాచారం, తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక మార్పులు అయితే ఇప్పుడు వచ్చినాయి. ఆయన యొక్క శక్తి మేర ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మార్పులు వచ్చాయి. లడ్డూ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజున క్వాలిటీ అక్కడ పెరిగింది, నాసి రకంగా అక్కడ ఏమీ లేదు. వసతి గృహాల దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ కూడా సవ్యంగా నడుస్తూ ఉన్నాయి. ఒక పక్క ఆయనకి మంచి పేరు వస్తూ ఉంది, దాన్ని దెబ్బ కొట్టాలా? మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాం, సరే ఇది పక్కన పెడదాం అంటున్నారు కదా, ఏదో చేసేస్తున్నారని. ఇప్పుడు అరవా శ్రీధర్ గారే ఉంది, కోర్టులు ఏం చెప్తా ఉన్నాయి? ఇద్దరు మనుషులు నచ్చి ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు చట్టపట్టలు వేసుకొని తిరిగేసి తర్వాత గొడవలు వచ్చిన తర్వాత ఇతను నన్ను మోసం చేసినాడు, ఇతను నన్ను అన్యాయం చేసినాడు, ఇతను నన్ను రోడ్డుకు లాగాడంటే కోర్టు ఏం చెప్పింది? అన్ని టర్మ్స్ బాగున్నప్పుడు ఎందుకు చేసావమ్మా, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటది కదా. అంటే వైసీపీ హయాంలో అనేక మంది దొరికినప్పటికి కూడా దాన్ని వెనకేసుకొచ్చుకొని
దాన్ని ఏఐ కాదని చెప్పేసి ఈ రోజున మాత్రం బిఆర్ నాయుడు గారిది మాత్రం ఒరిజినల్ అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లు వేస్తే దీనికి జడ్జిమెంట్ ఏమి రాదు, లేదంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ పోస్టులు వేస్తే జడ్జిమెంట్ ఏమి రాదు. అలాగే వైసీపీ పార్టీకి సానుభూతి పనులుగా ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్స్లో వార్తలు రాస్తే అదేం నిజం అయిపోదు. నిజ నిరూపణ చేయాలంటే ఏదో ఉంటాయి కదా, ఫారెన్సిక్ ల్యాబ్స్, ఆ ల్యాబ్స్ ఈ ల్యాబ్స్ ఉంటాయి కదా, చేయించండి ఈ వీడియోకి సంబంధించి. ఈ రోజున గ్రోక్ని అడిగితే కనుక, లేదంటే చాట్ జీపీటీని అయితే అడిగితే కనుక ఈ వీడియో ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పేసి అంటే కనుక దాని ఫ్రేమ్ రేట్ని బట్టి కావచ్చు, దాని యొక్క స్టైల్ని బట్టి కావచ్చు, అలాగే ఆ వీడియో ఫార్మాట్స్ని బట్టి కావచ్చు, అదేవిధంగా ఫ్రేమ్స్ని బట్టి కావచ్చు, అది కొన్ని సంకేతాలు చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినటువంటి వీడియో అని నేను అడిగాను. సో అదేవిధంగా మీరు అడగండి, ఎందుకు చెప్పదు? శుభ్రంగా చెప్తుంది. ఎందుకని? అది రియల్ వీడియో అని చెప్పవచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు? సో ఈ రోజున ఫేస్ క్యాప్చర్ చేసి, ఫేస్ ఎమోషన్స్ని క్యాప్చర్ చేసి, అలాగే బాడీని క్యాప్చర్ చేసి చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ రోజున మీరు చూస్తున్నటువంటి సినిమాల్లో, అనేక సినిమాల్లో హీరోలుగా యాక్ట్ చేస్తూ ఉంది. సో ఏఐతోనో లేకపోతే కనుక ఏదైతే బాడీ డబుల్స్ ఉంటారో వీళ్ళతో చేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఇంకా పేర్ని నాని గారు రెచ్చిపోతా ఉన్నారు. పేర్ని నాని గారి విషయానికి వస్తే, పేర్ని నాని గారు దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరన్నారు తప్పుగా ఉందని? ఎవరన్నారు? ఆ వీడియోలో నిజంగా మనం తప్పు పట్టుకుంటా కూడా ఏముంది? వంటింట్లో పొయ్యిగట్టు దగ్గర 30 ఏళ్ల బంధం ఉన్నటువంటి 30 సంవత్సరాలుగా అవినావ బంధాలు ఉన్నటువంటి వారు, ఒక స్త్రీ మరొక పురుషుణ్ణి శ్వాస తగిలేంత దగ్గరగా నుంచుని నడుము మీద చేతులు వేసుకునేంత బంధం ఉంది. దాన్ని తప్పు ఎవరు పడతారు? ఇక్కడ గమనించండి, బిఆర్ నాయుడు గారు ఒక మాట అన్నాడు. ఏ మాట అంటే, కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉన్నాయి. సో నేను ఆ ఫోటోలు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. ఎందుకంటే మీరు అక్కడ గమనించినట్లయితే కానీ ఇదిగోండి, ఈ ఫోటో కనిపిస్తూ ఉంది కదా. సో ఈ ఫోటో కావచ్చు, లేదంటే మరికొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. సో వాళ్ళు ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి దగ్గర మనుషులు అనమాట. సదరు మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ ఫోటోలను చూపించి సదరు మహిళ అసలు ఆ వీడియోలో ఎక్కడా కూడా మహిళ ఫేస్ అనేది క్లియర్గా కనిపించలేదు మనకి, ఎక్కడా కూడా. కానీ ఇప్పుడు పేర్ని నాని గారు ఏమంటున్నారు? సదరు మహిళ 30 సంవత్సరాల బంధం, శ్వాస అని చెప్పేసి ఈయన మాట్లాడడం జరుగుతూ ఉంది. మరొక పురుషుణ్ణి శ్వాస తగిలేంత దగ్గరగా నుంచుని నడుము మీద చేతులు వేసుకునేంత బంధం ఉంది. దాన్ని తప్పు ఎవరు పడతారు? కాలం కాకపోతే ఎందుకే మీరు తప్పులు పడతారు? అసలు పాపపు లోకం ఇది, ఎందుకు తప్పులు పడతారు? పాపం కదా, అది తప్పు కదా. తప్పేంటి? 30 ఏళ్ళ బంధం ఉంది. సో తను 30 ఏళ్ళ బంధం ఏంటంటే, ఎవరైతే ఒక మహిళకి సంబంధించిన ఫోటోలు బయట పెట్టి ఈమె అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారో దానికి మన బిఆర్ నాయుడు గారు సమాధానం చెప్పారు. మీరు చూపిస్తున్నటువంటి ఫోటోలో ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి మహిళ. సో మాకు ఫ్రెండ్షిప్ అనేది ఉందన్నమాట, కుటుంబ పరంగా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే మీరు ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా చూడండి. ఎక్కడ కూడా మీకు బిఆర్ నాయుడు గారు అదేవిధంగా ఆ ఫేస్ అనేది క్లియర్ కనిపించదు. సో కావాలని సృష్టించి ఈ రోజు ఈ విధంగా చేశారని చెప్పేసి బిఆర్ నాయుడు గారు దీని మీద స్పందించడం జరిగింది. మరి డే బై డే దిగజారిపోతా ఉన్నారు రాజకీయాల్లో. అసలు ఎవడు పోస్ట్ చేశాడు, ఎక్కడి నుంచి పోస్ట్ చేశాడు, ఎవడు తీసుకొచ్చాడు దీని ముందు అనేది ఏమి ఉండదు అనమాట. ఒకవేళ నీకు దొరికింది ఎక్కడి నుంచి పోస్టు, దీంట్లో మీకు గమనించినట్టయితే కనుక ట్విట్టర్లో అంతా వైరల్ అయిన తర్వాత సాక్షి ఛానల్లో వార్త పడింది. అది వింత. ముందే వాళ్ళ ఛానల్లో పడి ఉంటే కనుక అప్పుడు బిఆర్ నాయుడు గారు డైరెక్ట్ నీ ఛానల్ నుంచి వచ్చింది నాకు సోర్స్ అని చెప్పేసి మాట్లాడారు. సో కానీ ఇక్కడ ఏమైంది, సాక్షి ఛానల్ ఏమంటుంది, ఇప్పుడు అన్ని యూట్యూబ్ ఛానల్, అన్ని ట్విట్టర్ అకౌంట్లు సర్క్యులేట్ అవుతా ఉంటే నేను తీసుకొచ్చానని చెప్పింది. ఇదనమాట తంతు మొత్తానికైతే. సో మరి దీని మీద బిఆర్ నాయుడు గారు అయితే చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయినారు. ఆయన మొత్తం కేసులు పెట్టి దీన్ని నేను గట్టిగా ఎదుర్కొంటానని చెప్పడం అయితే జరుగుతుంది. అల్టిమేట్గా ఒకటి, సదరు మహిళ అన్న బయటకు వచ్చి నన్ను ఈ వ్యక్తి మోసం చేశాడు అని చెప్పేసి ఆమె కోర్టుకి వెళ్ళి కేసులు వేసుకొని దానికోసం కొట్లాడాలా, లేదంటే బిఆర్ నాయుడు గారు కేసులు పెట్టాలి. అలా పెట్టేవాళ్ళు ఎవరున్నట్టు లేదు. ఒక వీడియోని తీసుకొచ్చి తన యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి ప్రయత్నం ఇలా చేస్తున్నారు. కాబట్టి చిరంజీవి గారు వచ్చేసి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి ఈ విధంగా నా ఫోటోలు వీడియోలు మార్పులు చేస్తూ ఉన్నారు, దయచేసి ప్రొటెక్ట్ చేయమన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు అదే చేశాడు, పవన్ కళ్యాణ్ గారు అదే చేశారు, పవన్ కళ్యాణ్ గారి కొడుకు కూడా అదే చేశారు. సో ఈ విధంగా ఉందన్నమాట. తంతు రాజకీయాల్లో ఉంటే ఎంత దిగజారు స్థాయికి వెళ్ళిపోయి అటాక్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది.